అంటే తెలంగాణ అస్తిత్వ వేదిక అనేది ఇవాళ తక్షణ అవసరంగా మాకు అనిపించింది. ఎందుకంటే అనేక రకాలుగా తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉన్నది. మనం అనుకున్నాం ఇక తెలంగాణ సపరేట్ అయింది, ఆంధ్ర సపరేట్ అయింది, ఇక మనకి ఏ ఇబ్బంది లేదనుకున్నాం. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే ఈ 9.5 సంవత్సరాల పాలన తర్వాత కూడా మళ్ళీ విజృంభించారు. మన నీళ్లు మనకు దక్కడం లేదు, మన భూములు మనకు దక్కడం లేదు. రకరకాల పద్ధతిలో మన సంస్కృతిని, మన భాషను అప్పుడు ఎట్లయితే అవమానపరిచారో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మన సంస్కృతిగా దాడి జరుగుతూ ఉన్నది. ఇటీవల కాలంలో మీరు చూశారు, ప్రజలందరూ ఆరాధించే బతుకమ్మను కాదని ఒక కాంగ్రెస్ చేయి చూపెట్టే బతుకమ్మను తీసుకొచ్చి పెట్టారు. కాంగ్రెస్ చేయి గుర్తు పెట్టే బతుకమ్మను ఆ చేతిలో నుంచి ఉండాల్సిన బతుకమ్మ లేకుండా పోయింది, మాయమైపోయింది. ఇదంతా కూడా సాంస్కృతిక దాడిది. దాంతోపాటుగా ఇక్కడ జరిగిన మేడిగడ్డను పేల్చేశారు, మానేరు మీద కట్టిన చెక్ డ్యాంలను పేల్చేస్తున్నారు. పేల్చేయడం దొంగల పని, కానీ వాటి మీద కేసులు పెట్టకపోవడము, ఎంక్వైరీ చేయకపోవడం అనేది ఈ ప్రభుత్వం వాళ్ళ పట్ల చూపెడుతున్న సానుకూల దృక్పథం. ఇప్పుడు ఇంజనీర్లే ఇచ్చారు అన్ని దిక్కుల కూడా. మేడిగడ్డ మీద కూడా ఇంజనీరే విధ్వంసం జరిగిందని ఇచ్చాడు. మాదేపూర్ పోలీస్ స్టేషన్లో అది 2.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. అదేవిధంగా మానేరు చెక్ డ్యాంల మీద కూడా ఇంజనీర్లే ఇచ్చారు రిపోర్టు, బ్లాస్ట్ చేశారని చెప్పి. వాళ్ళ పరిశోధనలో కూడా రుజువైందని చెప్పారు. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ తీసింది లేదు, ఎంక్వైరీ చేసింది లేదు. అట్లా తెలంగాణను ధ్వంసం చేసుకుంటూ పోతే మనం ఎంతోమంది బలిదానాల తర్వాత నిర్మించుకున్న తెలంగాణను నిర్మాణం చేసుకుంటూ పోయినాం. వాళ్ళేమో ఇవాళ విధ్వంసం చేసుకుంటూ పోతున్నారు. అది ఎవరన్నా కానివ్వండి, ఈ సంస్కృతి మీద దాడిగానే మనం చూస్తాం. సంస్కృతి అంటే అన్ని కలగలిపిందే సంస్కృతి. మన మూలాల మీద దెబ్బతీస్తున్నారు, మనం సాధించిన ఫలితాల మీద దెబ్బతీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వక్రీకరిస్తున్నారు, పాకిస్తాన్ ఇండియాతో పోలుస్తున్నారు ఆ చీలికను. ఇట్లాంటివన్నీ కూడా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, ప్రతి మహిళ ఇవాళ ముందుకు రావాలి. ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి ఇంకా విశ్రాంతి జీవితం అవసరం లేదు. ఎందుకంటే ఉద్యమ లక్ష్యాలను మనం సాధించుకోలేదు. ఉద్యమం విజయవంతమైంది, అసంపూర్తిగా ఉండిపోయినాయి. బంగారు తెలంగాణ ఎక్కడొచ్చింది? ఈ బంగారు తెలంగాణ రావడానికి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇవాళ మళ్ళీ ఆత్మహత్యల పర్వం మొదలైంది రైతులది. మళ్ళీ చేనేతకారులు వాళ్ళకు వస్తున్నాయన్నీ కూడా ఆగిపోవడంతో ఇవాళ నేసిన చీరతోని సిరిసిల్లలో ఉరిపెట్టుకుంటా ఉన్నారు. తేజాబ్ దాగి గోల్డ్ స్మితులు చచ్చిపోతూ ఉన్నారు. కూలీలకు రైతు బంధు ఇస్తామన్నారు, ఇవ్వనే లేదు. అంటే అస్తిత్వంలో ఈ పేదరికంలో ఉన్న ప్రజలు భాగమే, ఇక్కడ ఉన్న రైతులు భాగమే. కాబట్టి అన్ని విషయాల మీద ఫ్లోరైడ్ విషయం మళ్ళీ మొదలైంది. పార్లమెంట్ సాక్షిగా డిక్లేర్ చేశారు, ఫ్లోరైడ్ రహిత జిల్లాగా నల్గొండని డిక్లేర్ చేశారు. కానీ ఇవాళ మళ్ళీ ఫ్లోరైడ్ విషయం స్టార్ట్ అయింది, మళ్ళీ హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ మట్టి గురించి, ఈ భూమి గురించి, ఈ నీళ్ల గురించి, ఈ పర్యావరణం గురించి, ఈ సంస్కృతి గురించి, ఈ ప్రజల జీవనం గురించి, ఇక్కడున్న ఖనిజ సంపద గురించి అన్ని విషయాలను కూడా తెలంగాణ అస్తిత్వ వేదిక పట్టించుకుంటుంది. ఇవాళ భవిష్యత్ తరాలకు గతం గురించి గుర్తు చేస్తూ మనది ఎంత ఉజ్వలమైన గతం అనేది, మన గతంలో ఎంత ఉజ్వలమైన చరిత్ర ఉన్నది అనేది, సంస్కృతి ఉన్నదనేది నేటి తరానికి అందించడానికే ఈ తెలంగాణ అస్తిత్వ వేదిక. ఇది ఒక పార్టీకి వ్యతిరేకంగా పెట్టింది కాదు, ఒక పార్టీకి అనుకూలంగా పెట్టింది కాదు. కాబట్టి పార్టీ రహితంగా, పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వేదికలో భాగం కావాలి. ఇది ఒక మహోద్యమం కావాలి. దీనికి అన్ని జిల్లాలలో కూడా కమిటీలు వేస్తాము. ఇది ఒక నాన్ పొలిటికల్ సంస్థలాగా, ప్రజల గొంతులాగా, గొంతులేని నదులకు గొంతులాగా, గొంతులేని మట్టికి గొంతులాగా, గొంతులేని బయోడైవర్సిటీ 84 లక్షల జీవరాశులకు గొంతులాగా, ఇక్కడున్న 4 కోట్ల ప్రజలకు గొంతులాగా ఈ సంస్థ ఆవిర్భవించబోతున్నది. మరొకసారి మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ 19వ తేదీ ఉదయం పైడి జయరాజ్ హాల్లో జరిగే ఆవిర్భావ సభకు అందరూ రావాలని చెప్పి రవీంద్ర భారతిలోని పైడి జయరాజ్ హాల్లో 19వ తేదీ ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఈ సభకు అందరు రావాలని చెప్పి కోరుతూ, మీ అందరికి ఇష్టమైన ఎస్ వెంకటనారాయణ గారు, ప్రియతమ జర్నలిస్టు, మన తెలంగాణకే గర్వకారణమైన జర్నలిస్టు, వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాం. కాబట్టి జర్నలిస్టు మిత్రులందరినీ కూడా రావాలని చెప్పి నేను మరొకసారి ఆహ్వానిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మరొక తెలంగాణ ఉద్యమము మరిపించే విధంగా, ఎందుకంటే ఆ ఉద్యమము రాష్ట్రాన్నే సాధించింది, కానీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పూర్తిగా సాధించలేదు. కొంతవరకు విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి కొద్దిగా కష్టపడ్డారు ఇంతకుముందు పాలకులు, ఎందుకంటే వాళ్ళు ఉద్యమకారులుగానే ఉన్నారు కాబట్టి. కానీ ఆశించిన ఫలితాలు పూర్తిగా రాలేదు. ఇప్పటికీ గుట్టలు విధ్వంసం అయితేనే ఉన్నాయి. వాళ్ళ పాలనలో కూడా గుట్టల విధ్వంసం ఆగలేదు.
ఇప్పటికీ నదుల సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికీ మళ్ళీ ఓపెన్ కాస్ట్ మొదలైంది. మా సొంత ఊర్లో రామప్ప గుడినే బొందబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది అప్పటి ప్రభుత్వం మొదలుపెట్టింది, ఇప్పటి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కాబట్టి మాకు ఏ ప్రభుత్వం మీద ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నది మాకు. కాబట్టి ఇసుక మాఫియా విజృంభిస్తూ ఉన్నది. ఇంకా ఇప్పుడు ఒకటే కూలింది, మిగతా మానే డ్యాంలన్నీ కూల్చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి వీటన్నిటికి చెక్ పెట్టాలంటే తెలంగాణ ఉద్యమకారులంతా మళ్ళొక్కసారి నిద్రలేసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గుండె రగిలి కథన రంగాన మళ్ళీ దూకాల్సిన అవసరం ఉన్నది. సార్, మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పండి సార్, ఈ లోక్సభలో తేజస్వి సూర్య మాట్లాడాడు, ఆ అంశం గురించి మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశం. చాలా దుర్మార్గము. పాకిస్తాన్ ఇండియాతో ఎట్లా పోల్స్తారంటే, ఇప్పుడు నేను మీకు అందరికి ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. తెలంగాణ అన్నది మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏదండి? బీజేపీ. ఆయన బీజేపీ ఎంపీ కర్ణాటక. ఆయనకు అది తెలియదు, ఏదో అనుకున్నాడు. ఆయనకు నిజంగా అప్పుడు పిల్లోడు కావచ్చు, బహుశా 30 ఏళ్ల కింద. కాకినాడ తీర్మానం పెట్టింది ఎవరండి? ఏ పార్టీ పెట్టింది? ఒక రహస్య పార్టీగా పీపుల్స్ వార్ సమర్థించింది. కానీ మొట్టమొదటి మన మెయిన్ స్ట్రీమ్ రికగ్నైజ్డ్ పార్టీలల్లో, జాతీయ పార్టీలల్లో, రాష్ట్ర పార్టీలల్లో కూడా ఎవరు అనని రోజుల్లో బీజేపీ అన్నది. విద్యాసాగరరావు గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా వేదిక మీద ఉన్నారు, బండారు దత్తాత్రేయ గారు వీళ్ళంతా వేదిక మీద ఉండి ఒక ఓటు 2 రాష్ట్రాలను నినాదం ఇస్తే తెలంగాణ ప్రజలు నమ్మి 4 ఎంపీలను గెలిపించారు. ఆత్మచరణ్ రెడ్డిని, జితేందర్ రెడ్డిని వీళ్ళందరినీ గెలిపించిన తర్వాత తెడ్డు చూపెట్టిండు తెలంగాణకు. తర్వాత అద్వానీ వద్దనడని చెప్పేసి నోరు మూసుకొని కూర్చున్నారు. ఆనాటి ఏబీవీపీ పిల్లలంతా ఇవాళ రాజకీయ నాయకులు అయ్యారు. మీరు పాదయాత్ర చేశారు కదా తెలంగాణ కోసం, మర్చిపోయారా? మీరు స్టార్ట్ చేసిన ఉద్యమం అది. తర్వాత కాంగ్రెస్ అందుకోవాలని ప్రయత్నం చేసింది, వాళ్ళ వల్ల కాలేదు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ కోసం. కాబట్టి తెలంగాణ ఇవ్వాలనే ఆకాంక్ష మీది, తెలంగాణ ఇవ్వడంలో మెయిన్ రోల్ మీది. దానికోసము మామూలు కృషి జరగలేదు. కేసీఆర్ గారు, జయశంకర్ సారు నరేంద్ర గారిని వెంటబెట్టుకొని సుదర్శన్ జీని కలిసి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో బంతి భోజనాలు చేసి నాగపూర్లో 2005లో మీరు తెలంగాణకు సపోర్ట్ చేస్తూ మీరు నిర్ణయం తీసుకోండి అంటే వాళ్ళు ఇది ఒక్కటి కదిలిస్తే దేశమంతా మళ్ళా కదులుతుంది. అంటే ఈ చిన్న రాష్ట్రాలు మీ సిద్ధాంతం. మీరు గోల్వాల్కర్ గారిని మర్చిపోయినట్టున్నారు. బంచ్ ఆఫ్ థాట్స్ అనే బుక్, పాంచజన్యం అనే బుక్లో గోల్వాల్కర్ గారు స్పష్టంగా రాశారు, చిన్న రాష్ట్రాలు అనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అని చెప్పినాక సుదర్శన్ జీ గారికి ఇంకేం మాట్లాడాలనో అర్థం కాక అప్పటికప్పుడు రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ చేసి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పిన తర్వాతనే సుష్మా స్వరాజ్ కానీ, అరుణ్ జైట్లీ కానీ తెలంగాణ కోసం గట్టిగా నిలబడ్డాడు. చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్లో అద్వానీ పడ్డాడు, మోడీ పడ్డాడు. కానీ వాజ్పేయి గారు స్వయంగా లెటర్ ఇచ్చారు తెలంగాణ కోసం. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి పక్కనున్న కర్ణాటక ఎంపీ ఇట్లా మాట్లాడడం అనేది విచారకరం. ఆయనకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం మన పార్లమెంట్లో ఉన్న ఎంపీల మీద ఉండే. కానీ వాళ్ళ తెలంగాణకు అక్కడ మాట్లాడే గొంతు లేదు. 16 మందిని ఎంపీలను గెలిపించుకున్నాం. 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్. ఇచ్చినామని ఎవరంటారు, తెచ్చినామని ఎవరంటారు. కానీ వీళ్ళెవరు కూడా నిన్న ఆయన నోరు మూయించే ప్రయత్నం చేయలేదు. కాళేశ్వరం కొట్టుకపోయిందని సిఆర్ పాటిల్ అంటే కూడా కొట్టుకపోలేదు, మంచిగానే ఉంది, మా ముఖ్యమంత్రి దాన్ని రిపేర్ చేస్తున్నాడని చెప్పే ధైర్యం కిషన్ రెడ్డి గారికి లేకుండా పోయింది. ఎర్క సీట్లో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. మాకెవరు శత్రువులు కాదు. కానీ తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే సొంత తమ్ముడిని కూడా క్షమించాం.